అండి అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈ రోజు వీడియోలో వచ్చేసి మొత్తం కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఈ వీడియోలోనే పెడుతున్నాను. కొంచెం లెంత్ ఎక్కువైనా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఒకటేసారి స్టిచ్చింగ్ కటింగ్ కూడా. ముందుగా అయితే మనం హ్యాండ్ కటింగ్ చేసుకుంటున్నాము. ఫస్ట్ ఒక 1 ఇంచ్ ఖర్చు అయితే వదులుకున్నాము. అలాగే ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో అంతే తీసుకుంటున్నాను అనమాట. అలాగే మనం కింద డౌన్ కూడా ఎంత ఉందో అంత తీసుకుంటున్నాము. అలాగే మీరు చూసినట్టయితే ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టాను కదా, అది ఖర్చు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనం ఎక్కడ కుట్టుందో అక్కడికి నేను మార్కింగ్ చేశాను, అది అసలుది అనమాట. అలాగా నేను మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ముందుగా షేప్ ఇచ్చేసుకుంటున్నాను. సేమ్ గా పైన కూడా మనం అదే విధంగా షేప్ ఇచ్చుకుంటాము. అలాగే ఖర్చు వచ్చేసి ఒక 1.5 ఇంచ్ అనమాట అండి. ఇదిగో చూసారు కదా, ఒక 1/2 ఇంచు ఖర్చు సేమ్ గా పైన కూడా మనం ఎలా ఉందో అలాగే నేను మెజర్మెంట్ అయితే గీసేసుకున్నాను. ఒకసారి మనం పొడవు ఎంత ఉంది, అలాగే చంక డౌన్ ఎంత ఉంది, అవన్నీ కూడా ఈ విధంగా ఒకసారి చూసుకుంటాం అన్నమాట. మామూలుగా అయితే మనం మెజర్మెంట్ ఎంత ఉందో అంతా చూసుకున్నాము. అయినా కూడా ఒక్కసారి నేనైతే చూసుకుంటున్నాను. నేను బయట వాళ్ళే కుడతాను కాబట్టి నాకు భయం అన్నమాట అండి. ఏమో మనం చేసింది కరెక్టో కాదో అని మనకే డౌట్ రాకుండా ఒకసారి ఇలా మెజర్మెంట్ అయితే తీసుకుంటాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనం ఈ సెంటర్ పార్ట్ లో డాట్ ఇచ్చాం కదా, అక్కడ మార్కింగ్ చేశాను. అలాగే 1 ఇంచు, ఒక 3/4 ఇంచ్ అనుకోండి, అక్కడికి ఒక మార్కింగ్ చేశాను. అక్కడ నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నట్టయితే మనకి ఇలా ఒక ఐబ్రో ఆకారంలో మనకి గ్యాప్ అయితే వస్తుంది అనమాట, పై చేతికి కింద చేతికి. ఆ మధ్యలో మనం ఆ గ్యాప్ ని ఈ విధంగా ఒకసారి మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకుంటాం. ఇవి ఫ్రంట్ కు వస్తాయి అనమాట అండి. ఈ రెండు కూడా మనం 2 కట్ చేసాం కదా, ఆ పార్ట్ ఒకవైపు పార్ట్ 2 హ్యాండ్స్ కి కూడా ఇలా వస్తాయి అనమాట. మనం 2 హ్యాండ్స్ ఓసారి కట్ చేసాం కదా, అందుకని ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఈ 2 కూడా అటువైపు ఇటువైపు ఫ్రంట్ పార్ట్ కి కటింగ్ అయితే చేసేసుకున్నాం. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నాము. ముందుగా ఒక 1 ఇంచు ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే మనం ఇలా పెట్టుకొని ఎలా ఉన్న బ్లౌజ్ అలాగే నీట్ గా సదురుకుంటూ మనం మార్కింగ్ అయితే చేసుకుంటున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనం చంక దగ్గర అయితే ఒక 1/2 ఇంచు అసలు దగ్గర కన్నా పైకి ఒక మార్కింగ్ అయితే ఇచ్చాము. అలాగే నెక్ దగ్గర కూడా ఇలాగా ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేస్తున్నాం అనమాట. అంటే ఒక 1/2 ఇంచు వదులుకుని అసలు మీద ఒక 1/2 ఇంచు యువతలకి మార్కింగ్ చేసుకుంటున్నాం. ఇది మెడ వెడల్పు అసలు అనమాట, ఎంత వచ్చిందో అంత. అలాగే షోల్డర్ దగ్గర కూడా 2 డాట్స్ ఇచ్చాను కదా, ఒకటి అసలు ఒకటి ఖర్చును అనమాట అండి, ఒక 1/2 ఇంచు ఖర్చు. ప్రతి దగ్గర కూడా మనం అలానే ఇచ్చాము. అలాగే ఇక్కడ చంక కింద వచ్చేసి ఎక్కడెక్కడ కుట్టు వెళ్తుందో చంక చుట్టూ అక్కడ వరకు నేను ఆ కుట్టు దగ్గర ఇలాగ మార్కింగ్ చేశాను. షేప్ అయితే వచ్చేసింది అనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్తాను నేనైతే. సేమ్ గా వచ్చేస్తుంది అనమాట అండి. వాళ్ళు మాకు ఈ జాకెట్ చాలా బాగా కుదిరింది, ఇలానే మీకు స్టిచ్ చేయండి అన్న వాళ్ళకి ఈ విధంగా మనం సేమ్ గా పెట్టేసి కుట్టేసేయచ్చు అనమాట. నెక్ అయితే నీట్ గా షేప్ ఇచ్చుకుంటున్నాను. అలాగే చంక మనకి కరెక్ట్ గా వచ్చేసింది కదా, 1 ఇంచ్ డాట్స్ కోసం ఎక్స్ట్రా తీసాను. అలాగే మనం అసలు మెజర్మెంట్ దగ్గర ఒక గీతకి ఇస్తాము. అలాగే ఒక 1.5 ఎక్స్ట్రా పెట్టుకుంటాం అనమాట ఖర్చుకి. ఇలా అయిపోయిన తర్వాత నేను చిన్నగా ఒక క్రాస్ అయితే ఇచ్చాను చూడండి. ఒక 1 ఇంచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇలాగా లోతు తీసుకుంటాం అనమాట క్రాస్. అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, సెంటర్ డాట్ కోసం మనం ఒక 4 ఇంచుల పొడవులో ఒక 1/2 ఇంచు అటు ఇటు కూడా మనం మార్కింగ్ చేసుకున్నాం. ఇదే విధంగా కుట్టు అయితే వేసేసుకుంటాం అనమాట. మనం 1.5 ఇంచు ఖర్చు పెట్టుకున్నాం కదా, అలాగే మనకి బాడీ వెడల్పు ఎంత ఉందనేది ఒకసారి మెజర్మెంట్ చూస్తున్నాను. ఎందుకంటే మనకి తెలియదు కదండి, మనం నార్మల్ గా బ్లౌజ్ మీద తీసాం కాబట్టి మనకి తెలీదు. అందుకనేసి నేను ఒకసారి మెజర్మెంట్ కొలత టేప్ తోటి చూసుకుంటే 9 ఇంచులు వచ్చింది అనమాట. అలాగే చంక చుట్టూ వచ్చేసి
8 ఇంచులు వచ్చింది అనమాట. మనకి ఎంత వచ్చింది అనేది కూడా ఒకసారి నేను మీకు చూపించడానికి అనేసి నేను చూపిస్తున్నాను. ఓకేనా? ఈ విధంగా చంక దగ్గర షేప్ అయితే ఇచ్చేసుకున్నాము. అలాగే మనం ఒకసారి స్టిచ్చింగ్ తర్వాత ఎంత ఉందనేది కూడా ఒకసారి చూస్తున్నాం. 8 ఇంచులు ఉంది కదా, అయితే మనకి 8.5 ఇంచులు రావాలన్నమాట. అంటే ఈ చుట్టుకొలతలో 8.5 ఇంచులు వస్తే మనకి 1/2 ఇంచు కుట్టుకు పోను, అంటే షోల్డర్ పైన ఒక 1/2 ఇంచు కుట్టుకు పోగా 8 ఇంచులు కరెక్ట్ గా మిగులుతుంది అనమాట అండి. స్టిచ్చింగ్ మనం చేసేటప్పటికి మనకి 8 ఇంచులు కావాలి. ఇంతే, ఈ విధంగా మనం కటింగ్ అయితే చేసేసుకుంటున్నాము. చూడండి, ఈ కట్ అయితే మాత్రం ఈ క్రాస్ కట్ అయితే ఖచ్చితంగా తీయండి. నడుం కింద షేప్ బాగా వస్తుంది. ఓకేనా? ఇంకా మనం ఈ ఫ్రంట్ పార్ట్ కి రెడీ చేసేసుకుందాం. చూడండి, మీకు చూపిస్తున్నాను కదా ఇప్పుడు మెడ వెడల్పు ఎంత వచ్చింది అనేది నేను ఇప్పుడు చూస్తున్నాను. ఓకేనా? ముందైతే మనకి చూసే పనే లేదనమాట అండి. 2 ఇంచులు వచ్చింది, కరెక్ట్ గా వచ్చింది. వాళ్ళ బాడీకి తగ్గట్టుగా మనం మామూలుగా అయితే మెజర్మెంట్ ప్రకారంగా కుట్టినప్పుడు ఎంత అయితే పెడతామో అంత వచ్చింది అనమాట. చూడండి, నేను క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలాగా పెట్టి కట్ చేస్తున్నాను అనేది చూడండి. నేను ముందుగా అయితే ఈ హ్యాండ్స్ కటింగ్ చేసిన వైపు క్లాత్ ను పెట్టి ఇలా ఒక మూలగా ముందు షోల్డర్స్ పెట్టాను అనమాట. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి పొడవ చూసుకుంటున్నాను నేను. దీని పొడవ ఎంత ఉందనేది చూసుకున్న తర్వాత బ్లౌజ్ పక్కకు పెట్టేసి ఈ బ్యాక్ పార్ట్ మీద మనం ముందుగానే బ్యాక్ పార్ట్ ఇక్కడ వేసి ఉంచాం కదా, అక్కడ నుంచి ఎక్స్ట్రా అంటే మనకి ఎంత కావాలనేది చూసుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని పైకి ఫోల్డ్ చేసేసాం. ఓకేనా? మొత్తం అంతా కూడా ఈ ఎక్స్ట్రా ఫోల్డ్ చేసిన దాన్ని చుట్టూ కూడా ఒక గీత అయితే గీసేసుకుంటున్నాం అనమాట. గీత గీసేసిన తర్వాత మనం పై పార్ట్ అంటే బ్యాక్ పార్ట్ ని పక్కకు పెట్టేసుకుని ఈ విధంగా చంక దగ్గర ఒక 1/2 ఇంచు లోతు తీసుకొని షేప్ ఇచ్చేసుకున్నాము. ఇక్కడ చూస్తున్నట్టయితే మనం ఫ్రంట్ పార్ట్ షేప్ ఇవ్వడానికి చూడండి, నెక్ కింద వచ్చేసి 2 ఇంచులు తగ్గించాను. అలాగే చంక దింపు దగ్గర వచ్చేసి 1.5 తగ్గించాను. అలా తగ్గించుకుని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా షేప్ అయితే ఇచ్చేసాం అనమాట. ఇక్కడ చూడండి, ఫ్రంట్ నెక్ అది ఎలా అయితే ఉందో సేమ్ గా నేను యాజ్ ఇట్ ఈజ్ అలానే గీత అయితే మార్కింగ్ చేసేసాను. ఒక 1/2 ఇంచు లోపలికి పెట్టేసేసి ఈ విధంగా గీసేసాం అనమాట. ఇది వచ్చేసి మనకి కుట్టడానికి ఖర్చుకు కావాలి కదా, ఆ ఖర్చులకు కూడా మెజర్మెంట్స్ అంతా కూడా కరెక్ట్ గా ఉందో లేదో చూసుకున్నాను. అలాగే నెక్ కూడా నీట్ గా ఒకసారి మనం షేప్ కూడా ఇచ్చేసుకుని కటింగ్. షోల్డర్ దగ్గర చూడండి, నెక్ దగ్గర వైపు ఇలా చిన్నగా కటింగ్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు చూడండి, మనం 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాము. అక్కడ నుంచి ఒక 1 ఇంచు వెడల్పు, అలాగే ఒక 2.5 ఇంచులు పొడవు అనమాట. అంటే మనం డాట్ వేయడానికి ఇది వచ్చేసి సెంటర్ డాట్ అనమాట అండి. ఇలా ఒక షేప్ మనం మార్కింగ్ అయితే చేసేసుకున్నాము. అలాగే ఇక్కడ నెక్ కింద వచ్చేసి సగానికి ఒక మార్కింగ్ చేశాను. అలాగే మనం చంక కూడా సగానికి మార్కింగ్ చేశాను. ఇక్కడ చూడండి, ఇలాగా మనం సెంటర్ డాట్ దగ్గర నుంచి వి షేప్ లో రావాలి. ఇలా వి షేప్ వచ్చిన తర్వాత ఒక 1.5 అంత గ్యాప్ లో ఈ విధంగా మనం గీత అయితే గీసేసుకున్నాము. స్టిచ్చింగ్ కూడా సేమ్ గా చేసుకుంటాం అనమాట. ఇంతేనండి, మనకు స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఎవరైనా సరే ఇంతవరకు గనక లైక్ కొట్టకపోతే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్. మన ఛానల్ సపోర్ట్ చేయండి. చాలా కష్టపడి అయితే వీడియోలు షూట్ చేసి అలాగే మనం స్టిచ్చింగ్ కటింగ్ కూడా మీకు క్లియర్ గా చెప్పుకుంటూ వస్తున్నాము. నా కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఏంటి అంటే జస్ట్ ఓన్లీ ఒక లైక్ ఏనమాట. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మరి కొందరికి మన వీడియో అయితే షేర్ నేర్చుకునే మరి కొంతమందికి షేర్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే నేను గోట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మనం యూ పిన్ అయితే ఇక్కడ పెట్టాము. స్క్రూకి తగిలించి బిగించేసిన తర్వాత నేను ఈ విధంగా సింగిల్ పాదం తోటి గోట్ రెడీ చేసేసాను.
చూస్తున్నారు కదా, ఆ విధంగా మనం యూపిన్ పెట్టి మనం గోటు తయారు చేస్తే బాగా సన్నంగా వస్తుంది అని చెప్పేసి నేనైతే అలా ట్రై చేస్తున్నానండి. మీకు ఎవరికైనా లా వస్తుంది గోటు అంటే సింగిల్ పాదం మీద కూడా అనుకున్న వాళ్ళు అలా ట్రై చేసి చూడండి. ముందుగా అయితే మనం ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. 1 by 1 ఎలా కుడుతున్నాను అనేది చూసేయండి. ముందుగా అయితే ఫ్రంట్ డాట్స్ అయితే వేసుకుంటున్నాము. ఇక్కడ చూసారు కదా, మనం ముందుగా గీసుకుని పెట్టుకోవడం వల్ల ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి చాలా ఈజీగా ఉంటది అనమాట అండి స్టిచ్చింగ్. ఇలా మార్కింగ్ చేసిన దగ్గరికే మనం డాట్స్ అయితే వేసేసుకుంటున్నాం. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందని. నేను చెప్పినట్టుగా నేను చూపించినట్టుగా సేమ్ గా మీరు డాట్స్ అయితే వేసుకోండి. ఇలాగ క్రాస్ గా వేస్తున్నాను చూడండి. మీకు నేను మార్కింగ్ చేసేటప్పుడు కూడా ఇలాగా క్రాస్ గా మార్కింగ్ చేశాను. అదే విధంగా స్టిచ్చింగ్ లో కూడా మనం ఫాలో అయ్యామంటే ఎత్తినట్టు గాని అలా మూలగా అంటే ఇలాగా సూదిలాగా రాకుండా మనకి సెంటర్ డాట్ అలా బాగా నీట్ గా వస్తుంది అనమాట. సింగిల్ పైట్ పెట్టుకున్న అంటే ఒకటే స్టెప్ మీద పైట వేసుకుంటూ ఉంటారు కదా, కొంగు ఒక 1 స్టెప్ పెట్టుకునే వాళ్ళకి చిరాగ్గా అలాగా కనిపించకుండా నీట్ గా కనపడాలి అనుకుంటే అలాగా నేను ఇప్పుడు చూపించిన విధంగా మీరు సెంటర్ డాట్ అయితే వేయండి. అలాగే మనం షేప్ పట్టీలు అయితే రెడీ చేసేసుకుంటున్నాము. ముందుగా అయితే మనం డాట్లు వేసేసాం కదా, దాట్ల కోసమని షేప్ పట్టీలు ఈ విధంగా తయారు చేస్తున్నాను. కొంచెం ఎప్పుడూ కూడా షేప్ పట్టీలకి మనం కొంచెం థిక్నెస్ ఉన్న గుడ్డ అంటే మనం జీన్స్ ప్యాంట్లు కావచ్చు కొంచెం మనకి పాత అలాంటివి ఉన్నప్పుడు అవి వేసుకుంటాం అనమాట. దళసరి క్లాత్ అయితే వేసుకుంటాం అనమాట అండి. చాలా స్టిఫ్ గా ఉంటది కాబట్టి జీన్స్ ప్యాంట్లు అలాంటివి నార్మల్ ప్యాంట్ అయినా కానీ కొంచెం దళసరగా ఉంటాయి కానీ కనుక మనం ప్యాంట్లు వాడతాం. లేదు అనుకుంటే 1కి 2-3 మడతలతోటి క్లాత్ కూడా ఫోల్డ్ చేసుకుని మనం షేప్ పట్టీ అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఓకేనా, ఇలా చూడండి రెడీ అయితే అయిపోయింది కదా. ఇది 1 సైడ్ అనమాట. రెండో సైడ్ కూడా డాట్ ఈ షేప్ పట్టీ అయితే అతికేసుకుంటున్నాం మనం. మీకు ఎక్కడ కూడా లెంత్ ఎక్కువ అవ్వకూడదని కట్ చేసుకుంటా వీడియో అయితే పెడుతున్నాను. మీకు ప్రతి ఒక్కటి కూడా వివరంగా చెప్పాలి, అర్థమయ్యేలాగా, కొత్త వాళ్ళకి చాలా మంచి ఉపయోగం అయితే ఉండాలి. అసలు స్టెప్ బై స్టెప్ ఎక్కడా కూడా మిస్ కాకుండా మీరు చూసి సేమ్ గా చేసుకున్నట్టయితే మీకు మంచి, నేను ఎలా అయితే స్టిచ్చింగ్ చేస్తాను అలాగే మీరు కూడా చేసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో ఎక్కడ కూడా చిన్న బిట్టు కూడా నేను వదలకుండా మీకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూసి మీరు కూడా సేమ్ గా చేసినట్టయితే మీకు మెజర్మెంట్స్ నేను ఎలా తీసానో అలా తీసి, స్టిచ్చింగ్ ఎలా చేసానో అలా చేసి, అలా మీరు మొత్తం లాస్ట్ కి వచ్చేసి మీరు ఎవరి సైజ్ అయితే ఇచ్చారో వాళ్ళకి కట్టించి చూడండి ఎంత బాగా వస్తుందో అనేది నాకు కమెంట్ లో చెప్పడం మాత్రం మిస్ కాకండి. ఓకేనా, ఇప్పుడైతే మనం ఉక్సులు పట్టి అలాగే తాళ్ళు పట్టి కూడా కుట్టేసుకుంటున్నాం అనమాట. మీరు ముందుగా చూసింది అయితే ఉక్సులు పట్టి చూసారు, ఇది వచ్చేసి తాళ్ళు పట్టి అనమాట. నేను ఎలా అయితే కుడుతున్నాను అంటే తాళ్ళు పట్టికి ఒక రకంగా, మనం తాళ్ళు పట్టి అనుకోండి క్లాత్ ని కింద నుంచి పెట్టి పైకి తిప్పుతాం అనమాట. అదే ఉక్సులు పట్టి అనుకోండి పైనుంచి క్లాత్ ఎత్తికి కిందకి తిప్పుతాం అనమాట. చిన్న డిఫరెన్స్ అనమాట. ఇంతేనమాట అండి. ఇక్కడ మనం ఎగుడు దిగులు ఏమైనా ఉంటే కట్టింగ్ అయితే చేసేసుకుంటున్నాము. అలాగే ఫ్రంట్ ఉక్సులు పట్టికి తాళ్ళు పట్టికి చిన్న తేడా ఉంటది అనమాట అండి. కొంచెం ఎక్కువ తక్కువలో అయితే ఖచ్చితంగా వస్తుంది. అది మనం చూసుకొని కటింగ్ అయితే కొంచెం ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మిగులుతుంది అనమాట. ఉక్సులు పట్టి వైపు పొడవు ఎక్కువ పెరుగుతుంది. దాన్ని మనం సమానంగా కట్ చేసేసుకుంటే 2 వైపులకి కూడా సరిపోతుంది. ఇంతేనండి. ఇలా మనం జాయింట్ చేసేసుకున్న తర్వాత మనం జాయింట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ అతికేసుకుంటాము. చూస్తున్నారు కదా, హ్యాండ్స్ అయితే అతకడం ఎలా అనేది అంటే మీకు చూపించాను కదండి. కటింగ్ లోని మనం ఒక 1/4 ఇంచు అలాగా షేప్ అయితే ఇచ్చాం కదా, లోతు తీసాం కదా, అది వచ్చేసి ఫ్రంట్ కి
అలాగే నార్మల్ గా మనం ఎలా అయితే కట్ చేసామో అది బ్యాక్ కి పెట్టేసుకుని మనం ఎలా అయితే కుట్టేసుకుంటున్నాం అనమాట, జాయింట్ చేసేసుకుంటున్నాం హ్యాండ్స్ అలాగే బాడీ. ఈ విధంగా జాయిన్ చేసేసుకుని రెండో కుట్టు కూడా వేసేసుకున్నాం. మనం ఇప్పుడు గోటు జాయింట్లు అయితే అయిపోయినాయి కదండి, ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసేసుకున్నాము. అలాగే నేను చేతులు కూడా జాయిన్ చేసేసిన తర్వాత లాస్ట్ లో వచ్చేసి మనం గోటు అయితే వేసేసుకుంటున్నాం. గోటు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మనం నేను చూపించిన విధంగా పై పార్ట్ నుంచి ఇలా స్ట్రైట్ గా ఒక కుట్టు అయితే వేసేసుకున్నాము. దీన్ని వేస్ట్ చేసుకుని సింగిల్ పాదం మీద ఇంకొక కుట్టు ఈ విధంగా వేస్తున్నాను చూడండి. ఇది గమనించండి. ఇది అయితేనే ప్రజెంట్ నేను ఈ విధంగా చేస్తే నాకు చాలా బాగా మంచి ఫినిషింగ్ తోటి లుక్ అయితే బాగుంటుంది అనమాట. ఇంతేనమాట అండి, ఒక సింగిల్ పాదం అంత కుట్టు అయితే పడుతుంది. అంటే వెడల్పు ఎక్కువ రాకుండా మనకి, మీకు అవసరం అయితే దీన్ని చేతి పని కూడా చేసుకోవచ్చు, అలాగే లేదంటే ఒక కుట్టు కూడా వేసేసుకోవచ్చు. బాగా ఎక్కువగా లావుగా రాకుండా ఇంత సన్నంగా ఉంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటది కదా స్టిచ్చింగ్ తర్వాత. అందుకనేసి మీకు చెప్తున్నాను అనమాట. ఎంత బాగుందో చూసారండి. మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేయడం వల్ల పాదంని మళ్ళీ తిప్పేసి అంతే కుట్టేసుకున్నాం అంటే ఎంత బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి సన్నగా వస్తుంది అనమాట పట్టి. ఇప్పుడైతే నేను నెక్ అతుకుతున్నాను. నేను ఎలా అతుకుతున్నాను అనేది చూడండి. ఈ విధంగా మనం రౌండ్లు తిప్పేటప్పుడు కొంచెం చూసుకొని తిప్పాలి. స్లోగా మనం తిప్పినట్టయితే సాగిపోకుండా నీట్ గా వస్తుంది అనమాట. చూసారు కదండి, నెక్ అయితే తిప్పేసాము. ఈ రౌండ్లు తిరిగిన చోట, ఈ రౌండ్ నెక్ కి మనం రౌండ్లు తిరిగే చోట కటింగ్ అయితే ఇచ్చేసుకున్నాము. కటింగ్ ఇచ్చిన తర్వాత కొంచెం లావుగా ఉన్న దాన్ని మనం కొద్దిగా తగ్గించేసుకోవాలన్నమాట అండి. మరీ ఖర్చు ఎక్కువ ఉన్నా మనం అలానే ఉంచి కుట్టేసాం అనుకోండి దలసరగా ఒత్తిగా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం ఎంత మనకు అవసరమో అంతవరకు ఉంచుకొని ఈ విధంగా నేను కటింగ్ అయితే చేసేసుకున్నాను. కటింగ్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి నేను కుడుతున్నాను అనేది. చూడండి, వెనక్కి తిప్పేసి ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను అనమాట. గోటు వేసేసిన తర్వాత ఇలా మళ్ళీ ఒక పాదం అంతా వెడల్పు ఉంచి పట్టిని మనం కుట్టయితే లాగుతున్నాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం చేతులకు కూడా వేసుకోవచ్చు, అలాగే నెక్ కూడా సేమ్ గా చేస్తున్నాను. అలా చేసి అతికిన తర్వాత ఎంత బాగా వచ్చిందంటే లుక్ అంత బాగా వస్తుంది. పట్టి బాగా సన్నం వస్తుంది అనమాట. ఫినిషింగ్ చాలా నీట్ గా అనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడైతే మనం ఇక్కడ సెంటర్ వేస్ట్ చేసుకుని చూసుకుంటున్నాం అనమాట. అంటే మనం డాట్స్ వేస్తాం కదా, నెక్ నుంచి మనం సెంటర్ చూసుకోవాలి. ఆ సెంటర్ చూసుకున్న తర్వాత ఎక్కువ తక్కువలు ఉంటాయి కదండి. మనం స్టార్టింగ్ ఒక కుట్టేసి వదిలేసాం కదా, అలాగా మనం చూసుకుని ఎటువైపు తక్కువ ఉందో ఎటువైపు ఎక్కువ ఉందో అది రెండు కూడా సమానం చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ మనం కొలత బ్లౌజ్ తీసుకొని ఇలాగా ఎంత ఉంది అసలు మెజర్మెంట్ అనేది నడుము కొలత తీసుకుంటున్నాను. తీసుకుని ఎక్కడికి అంటే మనకి ఎగస్ట్రా ఎంత ఉందనేది అక్కడికి డాట్ పెట్టేశాను అనమాట. డాట్ పెట్టిన తర్వాత నాకు ఎంత ఉందో చూసుకొని, అంటే మనకి ఎంత ఎగస్ట్రా ఉందో చూసుకొని, ఎక్కువ అయితే 4 ఇంచులు మిగులుతుంది అనమాట అండి. 4 లేక 6 ఇంచులు మిగులుతుంది. అలాగ మనం ఎంత వచ్చినా సరే మీకు దాన్ని 4 భాగాలు చెయ్యాలి. 4 భాగాలు చేసుకుని మనం దాన్ని ఒకవైపు మార్కింగ్ చేయాలన్నమాట. 4 భాగాన్ని 1 సైడ్ మార్కింగ్ చేసేసి, ఇప్పుడు హ్యాండ్ అయితే మాత్రం నేను చూసుకుంటున్నాను చేతి కింద ఎంత ఉంది, అలాగే మన చంక చుట్టూ ఎంత ఉంది అనేది చూసేసుకుని సేమ్ గా మనం ఇలాగ కొత్త బ్లౌజ్ కి మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాం అనమాట. జస్ట్ మీకు అవసరమైతే ఒక 1/4 ఇంచు పెంచుకుని కూడా చేయొచ్చు అనమాట అండి. ఎందుకంటే మళ్ళీ బ్లౌజులు లాగుతాయి, వాటర్ వేసినప్పుడు కొంచెం లాగుతాయి. కాబట్టి ఒక 1/4 ఇంచు మనం లూజ్ ఉంచే కుట్టడం బెటర్ అని నా ఒపీనియన్ అనమాట. కొంతమందికి అయితే బాగా టైట్ కడతా ఉంటారు, అలాంటి వాళ్ళకి
కొంచెం ఎక్కువ అక్కర్లేకుండా కొద్దిగా వదలాలి. నేనైతే ఇంక మార్కింగ్ పడంగానే నేను కుట్టి అయితే వేసేస్తున్నాను. వీళ్ళకి కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి రావాలన్నమాట. అందుకనేసి కరెక్ట్ గా కుట్టేస్తున్నాను. అవసరం అయితే వాళ్ళే కుట్టిప్పుకుంటారు అనమాట అండి. ఇంక ఇంతే. మీరు చూసారు కదా, మనం మెయిన్ కుట్టయితే మాత్రం ఈ విధంగా మార్కింగ్ చేసుకుని అంటే కొలతలు చూసుకుని కుట్టుకున్నాం. ఆ పక్క నుంచి ఇంకా మెజర్మెంట్ అయితే అవసరం లేదు. జస్ట్ ఒక హాఫ్ ఇంచు లేదంటే పావు ఇంచు గ్యాప్ ఇచ్చుకుంటా మూడు లైన్లు అయితే కుట్టు వేసేసుకుంటాం. ఈ విధంగా మీరు కూడా కుట్టి చూడండి ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ అయితే చాలా నీట్ గా ఉంటుంది. అలాగే కటింగ్ లో కూడా అంతా కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. మనకేమైనా ఎగుడు దిగుళ్ళు ఉన్నా చేసిన ఒక స్ట్రైట్ గా నీట్ గా కట్ చేసేసుకుంటాం అనమాట అండి. ఓకే, ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరు కూడా నాకు కామెంట్ అయితే పెట్టట్లేదు. ఎలా అనిపిస్తున్నాయి ఏంటి వీడియోలు, మీరు టైలరింగ్ చేసే వాళ్ళే చూస్తున్నారా, మీకు అర్థం అవుతుందా లేదా అనేది నాకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను కొలత ప్రకారంగా కుట్టయితే కుట్టేసాం కదా. మనం ఇప్పుడు ఉక్సులు పట్టి వైపే ఉక్సులు పట్టిని అంటే మనం ఈ బ్లౌజు మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని ఎటు నుంచి ఎటు ఉక్సుల వైపు అయితే ఉక్సుల వైపే పెట్టి చూడాలన్నమాట. ఎలా వచ్చిందో కరెక్ట్ గా మెజర్మెంట్ ఉందా లేదా అనేది. అలాగే తాళ్ళు వైపు అయితే తాళ్ళు వైపే పెట్టి కొలత చేసుకోవాలి. నేను చూసుకున్నాను అనమాట అండి. కరెక్ట్ గా అయితే మెజర్మెంట్ వచ్చేసింది. ఇంకింతేనండి, చాలా నీట్ గా అయితే ఫినిషింగ్ ఉంది. ఓకే అండి, ఇదే ఈ రోజు వీడియో. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ లో చెప్పండి. మీకు ఎలాంటి కావాలనేది కూడా నాకు కమెంట్ చేయండి. బాయ్ అండి.